Good evening, students, online and offline. So, students, we are going to discuss about what is Telangana Public Service Commission Group 1 examination. So, ఈ ఓరియంటేషన్లో ఫస్ట్ 35 minutes I'm going to focus about the exam details, scheme of the exam, eligibility, criteria, అదేవిధంగా ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు తెలంగాణ గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉన్న సర్వీసెస్ ఏంటి. సో సార్ ఈ ఓరియంటేషన్లో నీకు ఫండమెంటల్ ఆస్పెక్ట్సే ఉంటాయి. I hope that most of the participants are freshers. ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్ గురించి గ్రూప్స్ అంటే ఏంటి, గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 2 ఏంటి, సివిల్స్ ఏంటి, వాటిలో ఉన్న సిలబస్ ఏంటి, వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు నేను ప్రిపేర్ అవ్వచ్చా. సో ఒకవేళ నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటే సివిక్ సెంటర్ నుంచి వస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అంతా ఒక 30 minutesలో నేను చెప్తాను. ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ అప్ యువర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. దట్ విల్ బి ది అజెండా ఆఫ్ ది సెషన్. సో దేర్ఫోర్ ఇన్ దిస్ ఓరియంటేషన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్, వాట్ ఈస్ యువర్ చాయిస్. సో యువర్ చాయిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సార్ నేను డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, లేదు ఎంబీబీఎస్ అయిపోయింది, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే అసలు గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 2 ఏంటి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఏంటి, కెన్ ఐ ప్రిపేర్ ఆల్ దిస్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఒకవేళ నేను ప్రిపేర్ అయితే నాకు వస్తుందా అనే దానికంటే ముందు మీకు ఈ నోటిఫికేషన్స్ గురించి, ప్యాటర్న్ గురించి, స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ గురించి కానీ నీకు అవగాహన ఉంటే, నువ్వు చేయగలను నువ్వు అనుకుంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, ఆత్మస్థైర్యం ఉంటే, నువ్వు అనుకున్నది నువ్వు నీ కెరీర్ ఆప్షన్గా నువ్వు మలుచుకోవచ్చు. సో that's the first aspect that I'm going to discuss, that your choice is your future, whether I'm going to prepare for UPSC or Group 1 or Group 1 Group 2 including UPSC. What is meant by eligibility, pattern of the exam, syllabus and strategy ఏంటి. సో స్ట్రాటజీ అంటే ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, కామన్ ఎగ్జామ్స్ అంటే మీ యొక్క డిగ్రీ ఎగ్జామ్స్, మీ యొక్క ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, మీ యొక్క పీజీ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్న తేడా ఏంటి, ఈ తేడా వల్ల ఈ టైం అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ వల్ల నువ్వు ఇన్ని రోజులు చదువుతున్న మెథడ్ ఇక్కడ పనికొస్తుందా, లేకపోతే రివర్స్ అప్రోచ్ ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంటి. సో ఈ టెక్నిక్ వల్ల నీకు మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం అవుట్కమ్ తెచ్చుకోవడం ఎలా, దాంతోపాటు మనకి చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి, ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ రోల్ ఏంటి, నోట్ మేకింగ్ చేసుకోవాలా, చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, సివిక్ సెంటర్ అందిస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అంతా లెట్స్ స్టార్ట్ ఇన్ అవర్ ఓరియంటేషన్. యాజ్ ఐ మెన్షన్ దట్ యువర్ చాయిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే సార్ ఫస్ట్ యూపీఎస్సీ అంటే ఏంటి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏంటి. సో యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్టింగ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీన్ని మనం ఐఏఎస్ ఎగ్జామ్ అని కూడా అంటాం. ఎందుకు ఐఏఎస్ ఎగ్జామ్ అని పాపులర్ అయిందంటే, ఒకే ఎగ్జామ్తో దాదాపు 20 డిఫరెంట్ డెసిగ్నేషన్స్లో ఈ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలో ప్రతి సంవత్సరము దాదాపు 900 వేకెన్సీస్ నుంచి 1100 వేకెన్సీస్కి మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషను, మే ఆర్ జూన్లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జాము, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నీకు మెయిన్స్, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషను మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద యూజువల్ సైకిల్ బై యూపీఎస్సీ విచ్ ఈస్ కండక్టెడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఫారిన్ సర్వీస్. అట్లా మనకి 22 సర్వీసెస్ వరకు మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో, సింగిల్ ఎగ్జామ్లో మీకు వచ్చిన మెరిట్ ప్రకారం నీకు రిక్రూట్మెంట్ అవుతుంది. ఈ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయ్యి నీకు మంచి స్కోర్ తెచ్చుకొని మంచి ర్యాంక్ వస్తే నీకు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఫారిన్ సర్వీస్ కానీ, రైల్వే సర్వీస్ కానీ, రెవెన్యూ సర్వీస్ కానీ, ఇట్లా సర్వీస్ అనేది నీకు వస్తుంది. సో దీంట్లో ఉన్న ప్యాటర్న్ ఏంటి అంటే, ఇక్కడ మెయిన్గా జనరల్ స్టడీస్, సింపుల్గా చెప్పాలంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. What is meant by general studies, what is meant by optional, that I am going to discuss. When it comes to group 1 group 1కి వచ్చినప్పుడు దీంట్లో జనరల్ స్టడీస్ ప్లస్, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ అబౌట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్పెసిఫిక్, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా నీకు టీజీ పోర్షన్ అనేది వస్తుంది. సో జిఎస్ ఈజ్ కామన్. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ గ్రూప్ 2, ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ ప్లస్
తెలంగాణ. ఇంకా నీకు సింపుల్గా చెప్పాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో నీకు 3 స్టేజెస్ ఉంటాయి. వాట్ ఈస్ మీన్ బై 3 స్టేజెస్ అంటే ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. తెలంగాణ గ్రూప్ 1లో మనకి 2 స్టేజెస్ ఉంటాయి. ఏపీ గ్రూప్ 1లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. తెలంగాణలో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హ్యావింగ్ 2 స్టేజెస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ 1. ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ 2 సింగిల్ స్టేజ్ 1 స్టేజ్ ఎగ్జామ్ ఓన్లీ. ఇంకా ఇక్కడ మనకి యూపీఎస్సీకి గ్రూప్ 1కి కంపారిజన్ చేయాలనుకుంటే నీకు ఇక్కడ యూపీఎస్సీలో 3 స్టేజెస్ అని చెప్పాను కదా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ కూడా గ్రూప్ 1లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ఉంటుంది. మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. గ్రూప్ 1లో నీకు కూడా ఆబ్జెక్టివ్ పేపర్ ప్రిలిమ్స్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చి మెయిన్స్లో ఉంటుంది. సో యువర్ మెరిట్ ఈస్ డిసైడెడ్ బై మెయిన్స్ ఎగ్జామ్. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 2 ఇట్ ఈస్ కంప్లీట్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, సింగిల్ స్టేజ్, అండ్ ద సిలబస్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈస్ ఓవర్లాపింగ్. దీనివల్ల స్టూడెంట్ ఏమనుకుంటాడంటే అన్నిటికీ నేను ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటాడు, అన్నిటికీ నేను ప్రిపేర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ నీకు ఇంకా ఇంకొక లిమిటేషన్ ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే, సార్ ఫస్ట్ టైం నేను యూపీఎస్సీ వింటున్నాను, సివిల్ సర్వీసెస్ తెలుసుకుంటున్నాను, దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి, జనరల్ స్టడీస్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ రోజు నుంచి నేను ప్రిపేర్ అయితే డైలీ 6 to 8 hours ఎఫర్ట్ పెడితే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ డైలీ, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మినిమం 3 years ఆఫ్ టైం. ఎందుకు సార్ 3 years ఆఫ్ టైం అనుకుంటే, మీరు 3 years డైలీ 6 to 8 hours ఇన్వెస్ట్ చేస్తే మీరు మేబీ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు, మెయిన్స్ రాయొచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు సర్వీస్ రావడానికి మినిమం 3 years అనేది పడుతుంది. సార్ లేదు సార్ ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకున్నారంటే నాకు రాదా, సో కెన్ ఐ గెట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అంటే నీకు ఫస్ట్ అటెంప్ట్లో రావాలన్నా సెకండ్ అటెంప్ట్లో రావాలంటే నీకు ఎగ్జామ్ గురించి, ద సబ్జెక్ట్స్ గురించి, దాంట్లో డిస్క్రిప్టివ్, ఎస్ఏ రైటింగ్, వీటి గురించి కూడా నీ యొక్క గ్రాడ్యుయేషన్లో మేబీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ప్రీ ఫైనల్లో, ఫైనల్ ఇయర్లో కానీ నువ్వు కానీ ఇనిషియల్ ప్రిపరేషన్, బేసిక్స్, ఫౌండేషన్ కానీ అక్కడ తెలుసుకుంటే మీకు ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ వచ్చినంత వరకు ఉపయోగపడుతుంది. లేదు సార్ ఇప్పుడు నుంచి నేను యూపీఎస్ అంటే ఫస్ట్ టైం వింటున్నాను, ఇప్పుడే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకున్నాను, సబ్జెక్ట్స్ తెలుసుకున్నాను, కాబట్టి ఇప్పుడు నుంచి నేను స్టార్ట్ చేస్తే మాత్రం రియాలిటీ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటంటే, ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ నీకు సిలబస్ అయ్యి, సిలబస్ మీద కమాండ్ వచ్చి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దాటుకొని నీకు ఫైనల్లో నువ్వు అనుకున్న సర్వీస్ రావాలంటే మినిమం 3 years అనేది నీకు పడుతుంది. ఆ టైం నీకు ఉందంటే గో ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ఇక్కడ కూడా నీ యొక్క ఎఫర్ట్ 6 to 8 hours పెట్టి ఇక్కడ ఒక 12 months నుంచి 16 months వరకు కానీ నువ్వు కానీ ఎఫర్ట్ పెడితే కంపల్సరీ ఇక్కడ నువ్వు పోటీ తట్టుకొని నీకు ఫైనల్ వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. స్టేట్ లెవెల్ కాంపిటీషన్, ప్రిలిమ్స్ అనేది అంత డిఫికల్టీ ఉండదు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేసుకుంటే గ్రూప్ 1 ముందుకు వెళ్ళిపోవచ్చు. సార్ గ్రూప్ 1కి యూపీఎస్సీకి తేడా ఏంటి? ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే, ఒక జిల్లా తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మనం తీసుకుంటే, తెలంగాణలో ఏ జిల్లా తీసుకున్నా కానీ, తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నా కానీ, ద డిస్ట్రిక్ట్ ఈస్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. అతని కింద గ్రూప్ 1, అతని కింద గ్రూప్ 2, అట్లా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. నీకు ఇంతకుముందు చెప్పాను, ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో హైయర్ అథారిటీ నీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు. ఇంకా దాని కింద ఆర్డీఓ అంటాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అని కూడా అంటాం. మనం రెవెన్యూ డివిజన్స్ అంటాం చూసారా, ఒక డిస్ట్రిక్ట్ని 2 కానీ 3 కానీ రెవెన్యూ డివిజన్స్గా డివైడ్ చేస్తాము. దట్ రెవెన్యూ డివిజన్స్ ఆర్ హెడెడ్ బై గ్రూప్ 1 ఆఫీసర్. ఆఫ్టర్ 7 to 8 years ఆఫ్ జనరల్ సర్వీస్ దే విల్ గెట్ ప్రమోటెడ్ ఇంటూ ఐఏఎస్. ఒకవేళ నువ్వు డిఎస్పీ అయితే ఐపీఎస్ అవుతాయి, అంటే దాని అర్థం ఏంటంటే, ఇఫ్ యూ గెట్ గ్రూప్ 1 సర్వీస్ అట్ ది ఎర్లీ ఏజ్ 23-24 years కానీ తెచ్చుకుంటే, సో 32 years కంతా నువ్వేమవుతున్నావు, నీ యొక్క ఓన్ స్టేట్లో నువ్వు ఐఏఎస్ కానీ ఐపీఎస్ అనే సువర్ణ అవకాశం ఉన్న ఏకైక సర్వీస్ ఏంటంటే గ్రూప్ 1 సర్వీసెస్. సో గ్రూప్ 1లో నీకు యూపీఎస్సీకి మెయిన్ ఏంటంటే, యూపీఎస్సీలో ఆల్ ఇండియా వైజ్ కాంపిటీషన్, సో 1000 vacancies. ఆ 1000 vacancies-లో కూడా నీ యొక్క హోమ్ స్టేట్ రావడానికి నువ్వు యొక్క స్టేట్లో నువ్వు మెరిట్లో ఉంటేనే నీకు హోమ్ క్యాడర్ అనేది వస్తుంది. సో దేర్ఫోర్ నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ యూ జస్ట్ గ్రాడ్యుయేటింగ్, సార్ నాకు ఇప్పుడే తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నానంటే బెస్ట్ సజెషన్ అడ్వైజ్ ఈస్ దట్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్. సో నువ్వు ఒక 12 months 1 year గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే చూడండి, నీకు జనరల్ స్టడీస్ ఇక్కడ ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో జనరల్ స్టడీస్ కామన్. ఈ జనరల్ స్టడీస్ నీకు ఏదో పట్టొచ్చిందంటే యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ కవర్ అవుతుంది, నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయి మంచి సర్వీస్ వచ్చినా అంటే నీకు
నీకు ఆ ప్రెజర్ పోతుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకుని ఆప్షనల్ సబ్జెక్ట్ చదువుకున్నావు అంటే సార్ వాట్ ఈస్ మీన్ బై ఆప్షనల్ సబ్జెక్ట్? ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్టు మెయిన్స్లోనే ఉంటుంది. సో యూపీఎస్సీ మెయిన్స్లో ఉంటుంది. ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. మీకు చెప్తుంటాం నా ఆప్షనల్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచరు, సోషియాలజీ, జాగ్రఫీ, హిస్టరీ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అట్లా దాదాపు మోర్ దెన్ 20 ఆప్షనల్ చాయిసెస్ ఉన్నాయి. నువ్వు ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆప్షన్లో వచ్చే స్కోర్ నీకు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే జనరల్ స్టడీస్ ఆ కామన్ పేపర్, కామన్ ఫర్ ఎవరీ వన్. నీకు అక్కడ మోరల్లెస్ అందరికీ 400, 420, 440 వస్తాయి. ఆప్షన్లో ఎవరికైతే 280+ అవుట్ ఆఫ్ 500 వస్తుందో వాళ్ళకి నువ్వు అనుకున్న సర్వీస్ వస్తుంది, మంచి సర్వీస్ వస్తుంది. దేర్ఫోర్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ గ్రాడ్యుయేటింగ్, నాకు డిస్క్రిప్టివ్ రాసే ఎబిలిటీ ఉంది, నేను రాయాలనుకుంటున్నాను, కాంపిటీషన్ తట్టుకోగలను, నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాయి, నేను డైలీ 6 to 8 hours ఎఫర్ట్ పెట్టగలుగుతాను అనుకున్న ఆస్పిరెంట్ మాత్రం కంపల్సరీ గ్రూప్ 1 ప్రిపేర్ అయితే నీకు రాబోయే నోటిఫికేషను ఇప్పుడు నీకు ఒకసారి జనరల్ స్టడీస్ అంతా అవగాహన చేసుకుని వాటి మీద పట్టు రావడానికి నీకు మినిమం 6 months పడుతుంది. అది వచ్చిందనుకో, ఈ లోపల నోటిఫికేషన్ వస్తే నీకు ఇక్కడ స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 క్యాడర్, నీకు గ్రూప్ 1 ఒక డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఒక మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. సో దట్ ఈస్ అ ప్రోటోకాల్, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ అ డిజిగ్నేషన్ దట్ విల్ గెట్ ఇట్ ఇన్ గ్రూప్ 1 సర్వీస్. సో స్టేట్ లెవెల్లో బెస్ట్ సర్వీసు, ప్రైమ్ సర్వీసు అంటే గ్రూప్ 1 సర్వీసెస్. దాని కింద వచ్చేది గ్రూప్ 2 సర్వీసెస్. మనం మీకు గ్రూప్ 10 సర్వీసెస్లో నీకు జనరల్గా ఏమేమి సర్వీసెస్ అంటే సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సో డిప్యూటీ తహసీల్దారు, సో ఏఎస్ఓలు, ఇవంతా గ్రూప్ 2 ఆఫీసర్స్. దేర్ఫోర్ గ్రూప్ 2కి వచ్చే వాళ్ళంతా కాంపిటీషన్కి ఏంటంటే గ్రూప్ 2కి సార్ నేను డిస్క్రిప్టివ్ రాయలేను, 4 to 5 hours ఉంది నేను, సో ఆబ్జెక్టివ్ టైప్ గుర్తుపెట్టుకోగలను, సో డిస్క్రిప్టివ్ ఎందుకో నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు, బట్ ఫస్ట్ ఐ వాంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ డెసిగ్నేషన్ కావాలి అనుకున్న వాళ్ళంతా గ్రూప్ 2. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఆ ప్యాటర్న్ సింగిల్ స్టేజ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ పోటీ కూడా ఎక్కువ ఉంటుంది గ్రూప్ 2లో. సో గ్రూప్ 1లో కొంత తక్కువ పోస్టులు ఉండడం వల్ల నీకు గ్రూప్ 1 కానీ తెచ్చుకున్నావు అంటే ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే యూపీఎస్సీకి వస్తాడు, డిగ్రీ అయిపోయి ఉంటుంది, ఇంజనీరింగ్ అయిపోయి ఉంటుంది, యూపీఎస్సీ ప్రిపరేషన్కి డైరెక్ట్గా వస్తాడు, ఒక అటెంప్ట్ రాస్తాడు, ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు అప్పటికి అతను కోచింగ్ అయి ఉండదు, ఎగ్జామ్స్ మీద పట్టుండదు, ఈవెన్ ఒకసారి సిలబస్ కూడా చదువునడు, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, ఫస్ట్ అటెంప్ట్ ఫిలిమ్స్ పోతుంది, సెకండ్ అటెంప్ట్ రాస్తాడు, ఫిలిమ్స్ అవ్వకపోవచ్చు, మళ్ళీ థర్డ్ అటెంప్ట్కి వచ్చే ముందుకు నీకు ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయింది. సో దెన్ దెర్ విల్ బీ ప్రెజర్, పర్సనల్ ప్రెజర్ కావచ్చు, సోషల్ ప్రెజర్ కావచ్చు, పేరెంట్స్ నుంచి ప్రెజర్ కావచ్చు. అప్పుడు గ్రూప్ 1కి వస్తాడు, సార్ గ్రూప్ 1 రాయచ్చా, గ్రూప్ 2 రాయచ్చా? ఆ పని నువ్వు 3 years ముందు చేస్తుండాలి. 3 years ముందు చేస్తుంటే నీకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది, డిమాండ్ తెలుస్తుంది, ఈ కాంపిటీషన్ తట్టుకునే ఎబిలిటీ తెలుస్తుంది. గ్రూప్ 1కి వచ్చే వాళ్ళంతా ఇప్పుడు ట్రెండ్ మారుతుంది, కానీ ఇప్పుడంతా గ్రూప్ 1కి వచ్చే వాళ్ళు యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు, యూపీఎస్సీ అటెంప్ట్ అయిపోయిన వాళ్ళు, గ్రూప్ 2 సర్వీస్ వచ్చిన వాళ్ళు, లేదు సార్ నాకు యూపీఎస్సీలో ఫెయిల్ అయిపోయినాను, ఇంకా నాకు గ్రూప్స్ ఏదైనా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళంతా ఇక్కడికి వస్తుంటారు. నా సలహా ఏంటంటే ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయ్యి డిగ్రీ అయిన వాళ్ళకంతా, సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ రైటింగ్ ఎబిలిటీ, రైటింగ్ చేయగలను, ఆన్సర్ రైటింగ్ చేసుకునగలను అనుకున్న వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 తెచ్చుకొని మళ్ళీ సో యూపీఎస్సీ అప్డేట్ చేసుకోవచ్చు. సో లేదు సార్ నాకు డైరెక్ట్గా యూపీఎస్సీ రాయగలిగే ఎబిలిటీ ఉందంటే గో ఫర్ యూపీఎస్సీ, ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఇట్. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఇంకొక క్రైటీరియా కూడా ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ రాయడానికి ఓపెన్ కేటగిరీకి అప్పర్ ఏజ్ వచ్చి 32 years, అప్పుడు వచ్చి 32, ఓబీసీ అయితే 35. కానీ ఇక్కడ ఏంటంటే గ్రూప్ 1లో నీకు మినిమం ఏజ్ 18 years కంప్లీట్ అయి ఉండాలి, నీకు 46 years వరకు నీకు ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఉంది. ఇంకా నువ్వు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 5 years, అంటే 46 + 5, 51 years వరకు నువ్వు ఇక్కడ ఎలిజిబుల్. అందుకోసమే పోటీ కూడా దాదాపు 1,00,000 మంది, 1,50,000, 2,00,000 మంది ఇక్కడ అప్లై చేస్తుంటారు. ఇంతకుముందు ఏమేమి సర్వీస్ వస్తాయంటే చెప్పని చేస్తారు, గ్రూప్ 1 సర్వీసెస్ ఆల్ ఆర్ గెజిటెడ్ సర్వీసెస్, ఆల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లైక్ యువర్ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్టీఓ, పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, district backward classes welfare officer, tribal officer, employment officer, administrative officers in the medical and health department, ఇవంతా మనకి ఇంక్లూడింగ్ యువర్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ ఆర్ ఎండిఓ, ఇవంతా గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. వీళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడ నీకు చెప్పాను చూసారా, మీరు డిప్యూటీ కలెక్టర్ గానే వస్తే నీకు మళ్ళీ కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతావు, డిఎస్పీ అయితే కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతావు, 8 yearsలో నీకు కన్ఫర్డ్ అయ్యి. మొన్న చూడండి మీకు మన చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాను, మీకు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ కంప్లీట్ చేశాము. దాదాపు 563 మంది మీ గ్రూప్ 1 సర్వీస్లో మీకు ఎంటర్ అయ్యారు, వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు సర్వీస్లో కూడా జాయిన్ అయిపోయారు.
ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ప్రమోషన్స్ ఇచ్చేది కూడా స్టేట్ గవర్నమెంట్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. మళ్ళీ యూపీఎస్సీకి చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, దాని కానీ మీరు ఫినిష్ చేసుకుంటే కన్ఫర్డ్ ఐఏఎస్ అనేది మనకి డిప్యూటీ కలెక్టర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అనేది మనకి గ్రూప్ 1 నుంచి సాధ్యం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే నీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ డిగ్రీ కంప్లీట్ అయిందా నీకు నోటిఫికేషన్ వచ్చే లోపల డిగ్రీ జస్ట్ పాస్ అయితే చాలండి. ఇక్కడ 70% 80% అవసరం లేదు, ఈవెన్ 60% కూడా అవసరం లేదు, డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆ డిగ్రీ సర్టిఫికేట్ మీరు అప్లై చేసి తీసి పెట్టుకోండి. సార్ ఎందుకు సార్ ఇంతకుముందు ఏమో 46 years అన్నారు, ఇక్కడేమో 44 years అని చెప్పారంటే నీకు చెప్పాను రీసెంట్గా ఒక జియో పాస్ చేశారు. 46 అనేది మొన్న లేటెస్ట్ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ ప్రకారం చెప్పాను. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఒక జియో ఇష్యూ చేసింది. ఆ జియో ప్రకారము 44 years వరకు అప్పర్ లిమిట్ని అంటే 2 సంవత్సరాలు తగ్గించింది. సో 44 years ఫర్ ఓపెన్ కేటగిరీ. కొంతమంది దీని మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ జియోని రీస్టోర్ చేయాలి. లాస్ట్ టైం 46 ఉంది కదా, దాన్నే కంటిన్యూ చేయాలనేసి కొంతమంది అన్ఎంప్లాయిడ్ జేఏసీ కావచ్చు, కొంతమంది విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇక్కడ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ గవర్నమెంట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2 స్టేట్ సర్వీసెస్ లో నీకేం చెప్పిందంటే ఎక్సెప్ట్ యూనిఫామ్ సర్వీస్ అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకునే జాబ్స్ కాకుండా మిగిలిన సివిల్ జాబ్స్ కంతా కూడా ఓపెన్ కేటగిరీకి 44, అదేవిధంగా SC ST BC EWS కంతా కూడా 5 years అంటే 44 + 5 49 years వరకు ఎలిజిబిలిటీ. ఇంకా మీరు స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సర్వీస్ చేసిన NCCలో ఉన్నా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఈ టేబుల్లో ఇచ్చారు. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి గ్రూప్ 1 రాయడానికి జస్ట్ డిగ్రీ సార్ ఈ మాట తెలుసు, నేను ఇంజనీరింగ్ ఎందుకు చేస్తుంటాను, డిగ్రీలో నేను హిస్టరీ పాలిటీ జాగ్రఫీ తీసుకుంటాను, ఇట్లా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకొని వచ్చుంటాను అనేసి మీరు రియలైజేషన్ అయ్యిండొచ్చు. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇంతకుముందు చెప్పాను చూసారా. గ్రూప్ 1 అంటే GS ప్లస్ యువర్ స్టేట్ సబ్జెక్ట్. Therefore, let us get into the scheme of the exam, pattern of the exam. Pattern of the exam లో ఇక్కడ చాలా కాంప్లెక్స్ ఏం లేదు, చాలా సింపుల్ స్ట్రాటజీ. 2 stages, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఫస్ట్ స్టేజ్ ఏంటి? ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. వాట్ ఈస్ మీన్ బై క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇక్కడ మీకు నేను చెప్పాను కదా, దాదాపు 150,000 మంది 160,000 మంది మోర్ దాన్ 1.5 lakhs అప్లై చేస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయ్యేదానికి ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ నీకు కౌంట్ అవ్వవు, మెయిన్స్లో వచ్చిన మార్క్స్ మాత్రమే డిసైడ్ అవుతాయి. దేర్ఫోర్ ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, 150 questions, 150 minutes, నో నెగిటివ్ మార్కింగ్. సో ఇప్పుడు ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్కి వచ్చిన తర్వాత మెయిన్స్ ఈజ్ ఎ మెరిట్ ఎగ్జామ్, మెయిన్స్ ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, ఇట్స్ ఎ కన్వెన్షనల్ ఎగ్జామ్. నీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్లో నీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ రాయడానికి సపరేట్గా 44 pages బుక్లెట్ అనేది నీకు సపరేట్గా ఇస్తారు. అక్కడ క్వశ్చన్ నెంబర్ వేసి నువ్వు ఆన్సర్స్ రాయాలి. సో మెయిన్స్ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇట్ మీన్స్ ఆన్సర్ రైటింగ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, that you are going to qualify or your name will be in the final list or not. So mains sorry, excuse me. Therefore, మెయిన్స్లోకి వచ్చిన తర్వాత మొత్తం నీకు 7 papers ఉంటాయి. 7లో 1+6. సార్ వాట్ ఈస్ మీన్ బై 1? 1 ఈస్ ఎ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇంగ్లీష్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. దెర్ ఇస్ నో తెలుగు యాజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. రిమైనింగ్ 6 papers, 6 into 150, 900 marks. 900 marksకి నీకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకునేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఫిల్టర్ చేయడం కోసం దీన్ని స్క్రీనింగ్ ఎగ్జామ్ అంటాం, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటాం, ఫిల్టరింగ్ ఎగ్జామ్ అంటాం. సార్ 1:50 లేకపోతే 1:100 అనేది TGPSC డిసైడ్ చేస్తుంది. జనరల్గా లాస్ట్ టైం తీసుకుంటే 563 వేకెన్సీస్ తీసుకుంటే లాస్ట్ టైము ఆల్మోస్ట్ 25,000 స్టూడెంట్స్ దే హ్యావ్ రిటన్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో ఇప్పుడు కూడా అదే రేషియోలో ఉంటుందా అనేసి TGPSC డిసైడ్ చేస్తుంది. జనరల్గా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చే ముందుకు 1:50 ప్రిలిమ్స్లో ఎంతమంది అయినా అపీర్ అయినా మెయిన్స్లో ఉన్న టోటల్ వేకెన్సీ
వేకెన్సీస్ని బట్టి మనం 50 రేషియోలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 200 into 50, 200 into 50 మనకి 10,000 స్టూడెంట్స్ విల్ బి రైటింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్. సార్ మెయిన్స్లో ఏమి ప్యాటర్న్ ఏంటంటే, నేను చెప్పాను కదా, మెయిన్స్ ఈజ్ ఎ మెరిట్ ఎగ్జామ్, మెయిన్స్ ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇక్కడ టోటల్గా ఇంగ్లీష్ ప్లస్ 6 పేపర్స్, ఇక్కడ అన్ని 7 పేపర్స్ కామన్ ఆల్. ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్. వాట్ ఈస్ మీన్ బై క్వాలిఫైయింగ్? ఇక్కడ కూడా నీకు ఇంగ్లీష్లో 150 మార్క్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఈ 150 మార్క్స్కి ఇఫ్ యూఆర్ ఓపెన్ కేటగిరీ యూ హ్యావ్ టు స్కోర్ 40%, ఇఫ్ యూఆర్ బీసీ యూ హ్యావ్ టు స్కోర్ 35%, ఇఫ్ యూఆర్ ఎస్సీ ఎస్టీ యూ హ్యావ్ టు స్కోర్ 30%. ఇట్ మీన్స్ జస్ట్ ఇట్స్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇక్కడ వచ్చిన మార్క్స్ నీకు మెరిట్లో కలపరు. నెక్స్ట్ పేపర్ 1 నుంచి పేపర్ 6 వరకు డిసైడింగ్ పేపర్స్. వాట్ ఈస్ మీన్ బై పేపర్ 1? పేపర్ 1 ఈజ్ ఎస్ఏ పేపర్. ఈ ఎస్ఏలో నువ్వు 3 ఎస్ఏస్ రాయాలి. మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఏబిసి సెక్షన్ ఉంటుంది. ఏలో 3 ఎస్ఏస్ ఇస్తారు. ఏనైనా ఒక ఎస్ఏ రాయాలి, ఎనీ సింగిల్ ఎస్ఏ. బి సెక్షన్లో కూడా అగైన్ దెర్ విల్ బి 3 చాయిసెస్. యూ హ్యావ్ టు రైట్ 1 ఎస్ఏ. సి సెక్షన్లో కూడా నీకు 3 చాయిసెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 1 ఎస్ఏ. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్ఏ పేపర్లో టోటల్గా 2 ఎస్ఏస్ రాయాలి. ఈచ్ ఎస్ఏ 50 మార్క్స్, 150 మార్క్స్. But when it comes to paper 2 to paper 6, the pattern is same. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ కొన్నిటికుంటాయి. ఇక్కడ కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఏబిసి సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో మీరు గమనించినట్లయితే 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉంటాయి. బి సెక్షన్లో కూడా 6 7 8 9 10. సి సెక్షన్లో కూడా 5 క్వశ్చన్స్ 11 12 13 14 15. ఇక్కడ నీకు ఏదైతే ఫస్ట్ సెక్షన్లో ఉన్న 2 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ లేదు, సింగిల్ క్వశ్చన్ ఉంటుంది. యూ హ్యావ్ టు కంపల్సరీ రైట్ దట్ క్వశ్చన్. వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు 3A 4 ఇక్కడ ఏబి ప్రతి క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 6 క్వశ్చన్స్కి టోటల్గా ఒక పేపర్లో ఇంటర్నల్ చాయిస్ ఉండదు. రిమైనింగ్ 9 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ చాయిస్ వల్ల స్టూడెంట్కి కొద్దిగా కన్వీనియంట్ ఉంటుంది. బట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈస్ దట్ దోస్ క్వశ్చన్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఇంటర్నల్ చాయిస్, ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మెయిన్స్లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారే నీకు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సర్వీసెస్ ఉంటుంది. సో 15 క్వశ్చన్స్ రా, నీకు సర్వీస్ వస్తుంది. 15 క్వశ్చన్స్లో జస్ట్ నువ్వు బెటర్గా ప్రజెంటేషన్ రా, నీకు డిప్యూటీ కలెక్టర్ వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, సో ఇట్ మీన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ రాయాలంటే నీకు ఆన్సర్ రైటింగ్ అనేది ఉండాలి. సో నీకు ఇప్పుడు ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్యాటర్న్లో నుంచి ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలంటే, ప్రిలిమ్స్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే, సార్ నువ్వు జనరల్ స్టడీస్ అని చెప్పావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్? జీకేకి జనరల్ స్టడీస్కి తేడా ఏంటి? జీకే ఎగ్జామ్ ఇట్లాంటి వాటిలో మనం చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు జీకే కాంపిటీషన్ పెడతాం. స్కూల్లో మనకు జీకే కాంపిటీషన్ పెట్టింటాం చూస్తారా? సో జీకేలో ఏమి అడుగుతావు? కరెంట్ అఫైర్స్ అడుగుతుంటావు, హిస్టరీ అడుగుతాం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇట్లాంటివన్నీ అడుగుతాం. అక్కడ సర్ఫేస్ లెవెల్ అడుగుతాం. మేబీ హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఇక్కడ ఇంకా కొద్దిగా డీప్గా వెళ్తాం. ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్. I repeat, so polity, history, geography, economy, science and technology, current affairs, society, arithmetic, reasoning, ఈ సబ్జెక్ట్స్నే మనం కంబైన్డ్గా కలిపి సో జనరల్ స్టడీస్ అంటాం. So when it comes to prelims exam, so it is a qualifying exam, multiple choice, 150 questions, 150 marks, 150 minutes, no negative marking. The subjects are 13 subjects. So 13 subjects లో మీరు చూడండి, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, పాలసీస్, సొసైటీ, సో లాజికల్ రీజనింగ్. ఇదే జనరల్ స్టడీస్. సో 13 సబ్జెక్ట్స్ ఇచ్చారు కదా, ప్రతి సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి ఆన్ అండ్ యావరేజ్గా 8 క్వశ్చన్స్ నుంచి 12 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. కానీ అఫీషియల్గా టీజీపీఎస్సీ మనకి సబ్జెక్ట్ వెయిటేజ్ ఇవ్వలేదు.
కానీ తెలంగాణలో మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ 3 సార్లు జరిగింది, 2022, 23, 24. దాంట్లో నేను సబ్జెక్ట్ వెయిటేజ్ కూడా ఇక్కడ ఇచ్చాను. సో మీకు లాజికల్ రీజనింగ్ దాంట్లో మినిమం 20 క్వశ్చన్స్ వస్తున్నాయి, మినిమం 20 క్వశ్చన్స్. సరే ఈ చార్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే నీకు ప్రిలిమ్స్లో ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ నీకు క్వాలిఫై మాత్రమే. నీకు 150 వస్తే జాబ్ రాదు, ఇక్కడ టాప్ జాబ్ రాదు. సో ఇక్కడ కాంపిటీషన్లో ఎన్ని మార్క్స్ వస్తే నీకు క్వాలిఫై అవుతావు ప్రిలిమ్స్ అంటే జనరల్గా లాస్ట్ టైం 85 to 90 కానీ నీకు అవుట్ ఆఫ్ 150 కానీ తెచ్చుకోగలిగితే 100% విల్ బీ ఇన్ ద సేఫ్ జోన్. So if you score 85 to 90 and in that range, you will be definitely qualifying for the mains exam. So therefore ఇక్కడ ఇచ్చిన వెయిటేజ్ ప్రకారము మనకి ఏదైతే మెయిన్స్ లో నీకు సబ్జెక్ట్స్ ఉన్నాయో అదే సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ లో కూడా ఉన్నాయి, therefore ప్రిలిమ్స్ లో నువ్వు ఇన్వెస్ట్ చేసిన టైము, ప్రిపేర్ అయిన టైము, సో కాన్సెప్ట్స్ ని ఎన్రిచ్మెంట్ చేసుకున్న టైము, మళ్ళీ ఇదే పాయింట్స్ నువ్వు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పాయింట్ ఫార్మేట్ లో నువ్వు మెయిన్స్ లో రాస్తావు కాబట్టి వాట్ ఎవర్ ద టైమ్ యూ ఇన్వెస్ట్, whatever the times or concepts you prepare will be useful for the mains exam. So here I have mentioned about the subject weightage for the different subjects. సో కరెంట్ అఫైర్స్కి, జనరల్ సైన్స్కి, ఎన్విరాన్మెంట్కి, ఎకనామీకి, జాగ్రఫీకి, ఇట్లా డిఫరెంట్ 13 సబ్జెక్ట్స్ కూడా నీకు ఇక్కడ వెయిటేజ్ మెన్షన్ చేశాను. దీనివల్ల నీకేమవుతుందంటే ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైతే చెప్తున్నానో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లాజికల్ రీజనింగ్, ఈచ్ దానికి నీకు 60 వేసుకున్న 12 క్వశ్చన్స్ వేసుకున్న 12 into 6 ఆల్మోస్ట్. సో 75 క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. మిగిలిందంతా డైనమిక్ పార్ట్, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ఇవంతా కూడా మనకి డైనమిక్ పార్ట్. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చిన తర్వాత యాజ్ ఐ మెన్షన్ దట్ మెయిన్స్ టోటల్గా 7 పేపర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. సో ఇక్కడ తెలుగు లేదు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే తెలంగాణ తెలుగు రాష్ట్రము, ఇక్కడ తెలుగు, అదే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది, తెలంగాణలో కూడా క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు పెట్టట్లేదు? క్వాలిఫైయింగ్ పేపర్ తెలుగు పెట్టకపోతే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా రాయొచ్చు కదా అనేసి ఒక డిమాండ్ ఉంది. ఇక్కడ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే హైదరాబాద్లో మీరు గమనించినట్లయితే కొంతమందికి మనకి ఉర్దూ వచ్చు కానీ తెలుగు అనేది వాళ్ళకి మాట్లాడడము రాయడం కూడా రాదు. సో తెలంగాణ మొత్తం తీసుకుంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఆంధ్రప్రదేశ్లో లాగా మనకి బ్రిటిష్ పాలనలో లేదు, నిజాం పాలన తర్వాత ఇండియన్ గవర్నమెంట్లో ఉంది. కాబట్టి తెలుగుని మళ్ళీ క్వాలిఫైయింగ్ పేపర్గా చేసే స్కోప్ అనేది ఉండదు. ఎందుకంటే తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ తీసుకుంటే హైదరాబాద్లో ఉన్న చాలా మందికి అది తెలుగు అనేది పాస్ అయ్యే ఎబిలిటీ ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఫర్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. దట్స్ వై ది తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద డిసిషన్ దట్ ద తెలుగు ఈస్ నాట్ దేర్ యాజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్, ఇంగ్లీష్ ఈజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. రిమైనింగ్ 6 పేపర్ చెప్పాను. ఫస్ట్ పేపర్ వచ్చి నీకు జనరల్ ఎస్సే, నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చి హిస్టరీ, జాగ్రఫీ, పేపర్ 3 ఇస్ సొసైటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పేపర్ 4 economy development, paper 5 science and technology and data interpretation, paper 6 is Telangana movement and state formation. ఇవంతా మనకి మెయిన్స్ లో ఉన్నాయి. ఈ 6 పేపర్స్ లో ప్రతి పేపర్ లో 150 మార్క్స్, 150 మార్క్స్. సార్ ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎంత వస్తే నేను సర్వీస్లో ఉంటాను, ఏ విధంగా నేను ప్రిపేర్ అవ్వాలంటే లాస్ట్ టైం ఇచ్చిన 2024 నోటిఫికేషన్ ప్రకారం స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎంత వచ్చింది చూడండి, 550. 900 మార్క్స్కి 550. అదే 10th ర్యాంకర్కి 519, 25 ర్యాంకర్కి 510. అంటే దాని అర్థం ఏంటంటే 50th ర్యాంక్కి వచ్చే కొంత 500. సో ఈచ్ పేపర్లో కానీ నువ్వు కానీ 90 మార్క్స్, 90 into 60, 540, you will be the topper. So each paper, if you could able to score 80 to 90, you will be in the top 10. You will get the service of your choice. సో ఇక్కడ దీనికి కండిషన్స్ ఏంటి సార్? నాకు సర్వీస్ రావాలంటే, నాకు మెయిన్స్లో నాకు సర్వీస్ రావాలంటే బేసిక్ కండిషన్స్, రిపీటెడ్ కండిషన్స్ ఏంటంటే సర్వీస్ రావాలి, మెరిట్లో ఉండాలి. మెయిన్స్లో మెరిట్లో ఉండాలంటే మాత్రము నీకేంటంటే అవుట్కమ్ ఏంటంటే ప్రతి పేపర్లో నీకు 15 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 2.5 to 3 పేజెస్ రాయగలగాలి. అండ్ 3 హెడ్డింగ్స్ ఉండాలి. 3 హెడ్డింగ్స్కి ప్రతి హెడ్డింగ్స్కి కూడా 6 to 7 పాయింట్స్ ఉండాలి. ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ ఉండాలి. వీలైతే మ్యాప్ కానీ డయాగ్రామ్ కానీ లేమి పై చార్ట్ కానీ ఇట్లా కానీ నువ్వు కానీ రాసినావంటే నీకు కంపల్సరీ ప్రతి క్వశ్చన్కి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 6 మార్క్స్ వస్తాయి. నీకు 80 to 90 మార్క్స్ వస్తాయి. 90 into 6, 540, విల్ బి ద టాపర్. దట్స్ ఇట్. సో ఇది నీకు రాయాలంటే కంపల్సరీ ఆన్సర్ రైటింగ్.
దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్. నీకు ఎంతైనా కంటెంట్ ఉండొచ్చు, ఎంతైనా సబ్జెక్ట్ ఉండొచ్చు, ఎంతైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్డ్ అప్పుడు నీకేమవుతుందంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ రైటింగ్ 12 క్వశ్చన్స్. ఎవరైతే 13, 14, 15 క్వశ్చన్స్ రాస్తారో అతనికే సర్వీస్, అతనే మనుగోడు, అతనే టాపర్. సార్ నేను ఫస్ట్ కంటెంట్ నేర్చుకుంటా, ఎస్ ఐ డూ అగ్రీ, కంటెంట్ ఉండాలి. కంటెంట్తో పాటు ఆన్సర్ రైటింగ్ కూడా ఉండాలి. ద సేమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఏపీపీఎస్సీ ఆల్సో. ఏపీపీఎస్సీలో నీకు 5 పేపర్స్ ఉంటాయి, 5 into 150 750 ప్లస్ ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది, 825 మార్క్స్ చూడండి, టాపర్ 525. దేర్ఫోర్ నేను చెప్పేది ఏంటంటే మెయిన్స్లో నీ పేరు ఉండాలంటే కంపల్సరీ నీకు ఎంత ఉండాలి, 80 to 90 మార్క్స్గా నువ్వు తెచ్చుకోగలిగిన అంటే యూ విల్ బి ద టాపర్. టీజీపీఎస్సీ లాస్ట్ టైం పేపర్ వైజ్ మార్క్స్ కూడా రిలీజ్ చేసింది. ఇట్స్ అ టాప్ ఇన్ ద రెస్పెక్టివ్ పేపర్. పేపర్ 1 97.5, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మీకు 102.5, 113. పేపర్ 5లో అందరికీ తక్కువ వచ్చాయి, పేపర్ 6లో కూడా లాస్ట్ టైం అందరికీ తక్కువ వచ్చాయి. ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ గెట్ ఇట్ 90 మార్క్స్ యూ విల్ బి ద స్టేట్ టాప్ ర్యాంకర్. లాస్ట్ టైం తీసుకుంటే టాప్ 100లో మెయిల్ ఎంతమంది ఉన్నారు, 59 ఉన్నారు, ఫీమేల్ 41 ఉన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ రిలీజ్ చేశారు. సో అదేవిధంగా 500 మార్క్స్ కూడా మెయిల్ ఫీమేల్ ఇచ్చారు, కమ్యూనిటీ వైజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంగ్లీషు తెలుగు మీడియం కూడా టీజీపీఎస్సీ అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ టీజీపీఎస్సీ ఇన్ఫర్మేషన్ దట్ విల్ మేక్ యూ టు మేక్ preparation in a sensible way. So now I decided, sir, I now understood what is meant by prelims and mains exam. Now tell me what is a preparation technique. What is meant by preparation technique? ఈ preparation technique వెళ్ళే ముందు ఏంటి అసలు? చేంజింగ్ ప్యాటర్న్ అంటున్నావు, చేంజింగ్ డైనమిక్స్ అంటున్నావు, యూపీఎస్సీ ప్యాటర్న్ అంటున్నావు, యూపీఎస్సీ ఫార్మేట్ అంటున్నావు. దాని అర్థం ఏంటంటే నీకు లాస్ట్ టైం 2022 ఫస్ట్ టైం టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరికి రిఫరెన్స్ లేదు. గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పటి వరకు అంతా కంబైన్డ్ స్టేట్లో 2011 నోటిఫికేషన్ అప్పుడంతా నీకు 150 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ 110 క్వశ్చన్స్, 120 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇంకా 2.5 అవర్స్లో 2 అవర్స్ ఎగ్జామ్ అయిపోయి 30 to 40 మినిట్స్ మాకు మిగిలేదు, స్టూడెంట్స్కి మిగిలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే నీకు గ్రూప్ 1 ప్యాటర్న్, యూపీఎస్సీ ప్యాటర్న్ కానీ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో తీసుకుంటే 30 to 40 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. 30 to 40 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. More than 100 questions are multi-statement. What is meant by multi-statement? It can be 2 statement, 3 statement, 4 statement, matching, pairing, chronology, ascending order, descending order, అరేంజ్మెంట్, ఇవన్నీ కలిపి నీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీని నుంచి ఇన్ఫరెన్స్ ఏంటంటే, కంక్లూషన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఎనీ కాన్సెప్ట్, ఎనీ టాపిక్, యూ హ్యావ్ టు బి మల్టీ స్టేట్మెంట్. You have to be knowing about more than 4 points. దాన్ని నేను hexagonal approach అంటారు. In the hexagonal approach ఏ టాపిక్ తీసుకున్నా, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దాని గురించి నువ్వు 6 పాయింట్స్ నేర్చుకున్నావా, అప్పుడు ఆ 6 పాయింట్స్ కూడా నువ్వు ఎగ్జామ్ ఓరియంటేషన్లో నేర్చుకుంటే, సో ఎగ్జామ్లో ఆ ప్రశ్న తీసుకున్నప్పుడు నీకు తెలిసి నువ్వు చదివింది కాదు, ఎగ్జామ్లో అడిగింది నీకు తెలుసా లేదనేదే మోర్ ఇంపార్టెంట్. దాన్ని నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ప్యాటర్న్ మారింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్, యూపీఎస్సీ మెయిన్స్ ఈజ్ సిమిలర్ టు తెలంగాణ గ్రూప్ 1, ఈ సిమిలర్ టు ఏపీ గ్రూప్ 1. అందుకోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ అయ్యి, సార్ నాకు ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాట్ ఈస్ మెన్ బై గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ తెలుసుకున్నాను. సో షుడ్ ఐ టేక్ కోచింగ్ ఫర్ యూపీఎస్సీ ఆర్ షుడ్ ఐ టేక్ ఫర్ గ్రూప్ 1 అంటే, యాజ్ ఐ మెన్షన్ దట్ నీకు ఇమీడియట్గా 1 yearలో నీకు సర్వీస్ కావాలి, నీకు ఎగ్జామ్ ట్రెండ్ తెలుసుకోవాలి, ఎగ్జామ్లో నీ పేరు తెలుసుకోవాలంటే గ్రూప్ 1 కొట్టు. గ్రూప్ 1 కొట్టిన తర్వాత నీకు ఫస్ట్ ఇయర్లో కొంత టైం ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుసుకొని నువ్వు యూపీఎస్సీ కూడా కొట్టచ్చు. అట్లా కాకుండా యూపీఎస్సీ 3 attempts రాసి 4 attempts రాసి అక్కడ ఫెయిల్డ్ ఆస్పిరెంట్కి ఇక్కడికి అప్పటికి వచ్చే కొంత నీకేం తెలుస్తుందంటే ఆల్మోస్ట్ 28 years అయిపోయింది. 26, 28కి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్ 1 రాసేటప్పటికి నీకు కాంపిటీషన్ మళ్ళీ ఇంకా పెరుగుతుంది. Therefore, ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్ కావాలంటే గ్రూప్ 1కి ఫోకస్గా ప్రిపరేషన్ చేయి. ఇది మనకి యూపీఎస్సీ చేంజింగ్ ట్రెండ్స్. యూపీఎస్సీ చేంజింగ్ ట్రెండ్స్ అంటే యూపీఎస్సీ ప్యాటర్న్ అడుగుతున్నాము, యూపీఎస్సీ ఫార్మేట్ అడుగుతున్నారు కాబట్టి నీకు కోచింగ్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్ ఉండాలి. ముందులాగా నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడం కాదు, దాంట్లో కాన్సెప్ట్ తెలియాలి, కాన్సెప్ట్ ఫండమెంటల్స్ తెలియాలి, కాన్సెప్ట్స్తో పాటు వాటిని కరెంట్ అఫైర్స్కి ఏ విధంగా నువ్వు లింక్ చేసుకోగలగాలి. కరెంట్ అఫైర్స్లో ఇక్కడ నీకు లింక్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ 3 years ప్రిపేర్ అయినా 4 years ప్రిపేర్ అయినా మళ్ళీ మొదటికే రావడానికి కారణం ఇట్స్ బికాస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ linkage with the concepts.
Therefore, UPSC pattern, Group 1 pattern is same. Standard may vary. What is meant by standard? Say for example, if you are writing MSET exam, if you are writing about JEE exam, syllabus అనేది నీకు ఓవర్లాప్ అవుతుంది. మేబీ జేఈకి ఒక 10 to 15% అడిషనల్ సిలబస్ ఉండొచ్చు. సో సేమ్ కాన్సెప్ట్స్ ఉన్నా కానీ జేఈలో అడిగే విధానం స్టాండర్డ్ కొద్దిగా మారినా ఇక్కడ కూడా ఫార్మేట్ అనేది గ్రూప్ 1 ఫార్మేట్ అనేది మీకు యూపీఎస్సీ ఫార్మేట్ లాగా వచ్చేసింది. యూపీఎస్సీ స్టాండర్డ్కి ఆల్మోస్ట్ 80 to 90% మ్యాచ్ అవుతుంది. Therefore, those who are preparing for Group 1 exam, by default they are preparing for UPSC. Okay, next so what is meant by strategy? Sir, what is meant by preparation strategy? Should I complete my syllabus? Should I follow my syllabus approach? What is meant by reverse approach? What is meant by success approach? What is meant by reverse engineering technique? ఇక్కడ నీకు ఒక క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ నేను ఎందుకు ఈ టెక్నిక్ గురించి చెప్తున్నాను అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు నోటిఫికేషన్ లేదు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నా యూ మే థింక్ దట్ యూ కెన్ కంప్లీట్ ద సిలబస్, complete the coaching, complete the revision and go for the exam. How many subjects are there? Minimum 14 subjects are there. To complete even for one revision, even if I take 15 days, then for 14 subjects, it will take minimum 6 to 7 months. 6 to 7 months. By the time you complete all the subjects, you'll be forgetting about the first subjects. That is a major issue. That is a main issue. That is a limiting factor. దాన్ని నీకు తెలుసుకునే కొందుకే ఎగ్జామ్లో నీకు ఎగ్జామ్ టైం అంతా వెళ్ళిపోతుంది. దానికోసం నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తాను, ఈ రోజు నుంచి ఏం చెప్తానంటే, నువ్వు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అప్రోచ్ వదిలేసే. ఇప్పుడు 21 years 22 years వరకు నువ్వు చదువుకున్న పద్ధతి ఏంటి? క్లాస్కి అటెండ్ అవుతున్నావు, టీచర్ వస్తాడు, చెప్తాడు, రాసుకుంటావు, అవి ఆ క్లాస్ నోట్స్ నువ్వు చదువుకుని ఎగ్జామ్కి వెళ్తావు. ఈ మెథడ్లో నీకు టైం అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు. జస్ట్ 5 days 1 week కూర్చున్నా కానీ నీకు 70% వస్తుంది. కానీ ఇక్కడ నీకు డైలీ 6 hours కూర్చున్నా, 8 hours కూర్చున్నా, అన్ని సబ్జెక్ట్స్ నేను పట్టు సాధించాలంటే నీకు మినిమం ఎంత పడుతుంది? ఒక రివిజన్కే 6 months పడుతుంది. Therefore, ఎగ్జామ్ ఉంది, 40 days ఉంది. Assume that you completed revision, you completed your coaching. రేపు నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడుతున్నాను అంటే స్టూడెంట్ ఏం చెప్తాడంటే, సార్ రివిజన్ చేసుకుని వస్తాను. So it means you may feel that by doing the revision, you feel concepts are revised and you feel confident for the exam. So therefore, considering the time as a limiting factor, first day నుంచే నీకు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలియాలి. దాన్నే మనం ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనుకుంటున్నాము, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అప్లై చేస్తున్నాము. దాని మెథడే ఫిలిమ్స్ అయినా మెయిన్స్కి అయినా ప్రిపేర్ అవ్వడానికి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ సైన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ refer. If you refer previous year questions, what you will understand? Say for example, I am teaching preamble, I am teaching inflation, I am teaching El Nino, I am teaching logical reasoning concept, time and distance. సో అప్పుడు నీకేం చేయాలా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేస్తే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూపీఎస్సీ క్వశ్చన్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 క్వశ్చన్స్ రిఫర్ చేస్తే, వాట్ యూ విల్ బి అండర్స్టాండింగ్ హౌ ద కాన్సెప్ట్స్ హెస్ బీన్ ఆస్క్డ్. ఫండమెంటల్స్ ఏ విధంగా అడిగారు, లాస్ట్ టైం ఎప్పుడు ఏ విధంగా అడిగారు, లాస్ట్ టైము ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా ఫోకస్ అయ్యారు అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీకు తెలుస్తుంది, నీకు అవగాహన అవుతుంది. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూసినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కరెంట్ అఫైర్స్, స్టేట్ ఆఫ్ హోర్మోజ్ ఉంది, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా న్యూస్లో ఉంది, యుక్రెయిన్, రష్యా న్యూస్లో ఉంది. ఇప్పుడు న్యూస్లో ఉన్నప్పుడు ఆ టాపిక్ని, ఆ కాన్సెప్ట్ని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు తెలిస్తే నీకు ఏది రాసుకోవాలి, ఏది నోట్ చేసుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది రివైజ్ చేయాలని నీకు తెలుస్తుంది. అది తెలియాలంటే నీకు జనరల్గా ఏమనుకుంటావు అంటే, సబ్జెక్ట్ అయిపోయి కోచింగ్ అయిపోయిన తర్వాత అనుకుంటావు. కాదండి, ఇట్స్ జస్ట్ లైక్ ఏ simultaneous parallel preparation. So for each subject, if it is an objective exam, you have to refer previous year questions of minimum 300 questions. So polity ki 300 previous year questions revise cheste, it means you are solving the 300 important repeated concepts from one particular subject. Then current affairs nunchi kuda oka 100 questions latest 6 months, latest 10 months nu gaani revise cheste, then it means you are linking the current affairs with the respective subjects. Then test series questions, ఈ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ వచ్చి ఒక 200. ఇట్ మీన్స్ యు ఆర్ జస్ట్ రివైజింగ్ 500 కాన్సెప్ట్స్ టు 600 కాన్సెప్ట్స్ ఫర్ one subject. So if you do this one, you will understand the demand of the exam, requirement of the exam. With the minimum effort, you will get maximum effort.
విత్ మినిమం ఎఫర్ట్ యుల్ గెట్ మ్యాక్సిమం అవుట్కమ్. అట్లా కాకుండా నువ్వు సిలబస్ అప్రోచ్ తీసుకొని సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ చదువుకొని లాస్ట్ పేజ్కి వచ్చే కొంత మళ్ళీ ఫస్ట్ పేజ్లో నువ్వు మర్చిపోయి ఎగ్జామ్ అని చెప్పినాను అనుకో, మళ్ళీ రివిజన్ చేసుకొని వస్తానని మళ్ళీ నువ్వు ఈ వచ్చేది లేదు, ఎగ్జామ్ రాసేది లేదు, ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళిపోతావు. ఎందుకంటే సార్ టెస్ట్ సిరీస్ రాస్తే నాకు కాన్ఫిడెన్స్ పోతుంది సార్. టెస్ట్ సిరీస్లో నేను చదివింది రావట్లేదు సార్, గుర్తుండట్లేదు సార్, అందుకని నేను టెస్టులు రాను. ఫైనల్ ఎగ్జామ్లో నీకు ఎక్స్క్యూజ్ ఉందా, నీకు ఎక్సెప్షన్ ఉందా? లేదు కదా. సో ఇట్ మీన్స్ ఈ మెథడ్లో నీకేమవుతుందంటే డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంది, నేను ఇమీడియట్గా యుద్ధంలో తోసేస్తున్నాం. ఇమీడియట్గా యుద్ధంలో తోసేసి నీకు అక్కడి నుంచి నీకు ఎలా మన స్ట్రాటజీ అనేది ఇక్కడ రివర్స్ అప్రోచ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీకు దాదాపు 14 to 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 15 సబ్జెక్ట్స్ లిమిటెడ్ టైంలో ఫోకస్డ్ అప్రోచ్గా డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్లో నీకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ అప్రోచ్. ఈ అప్రోచ్ నువ్వు తెలుసుకోవడానికి అశోక్ నగర్లో యూపీఎస్సీ కోచింగ్ నువ్వు వస్తే మినిమం 3 years పట్టేస్తుంది. మినిమం సార్ ఇది ఇంత తెలుసుకోవడానికి 3 years పడుతుందా? అడగండి మన మేధావుల్ని, మీకు తెలిసిన ఫ్రెండ్స్నో, మీకు తెలిసిన యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వ్యక్తినో, లేకపోతే గ్రూప్ 1 వచ్చిన వ్యక్తినో, సో లేదు గ్రూప్ 2 వచ్చిన యాస్పిరెంట్ని అడగండి. నేను చెప్పిన మెథడ్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి. దిస్ ఈజ్ ద రైట్ అప్రోచ్, దిస్ ఈజ్ ద రివర్స్ అప్రోచ్, దిస్ ఈజ్ ద సక్సెస్ అప్రోచ్. సో సిలబస్ అప్రోచ్ రాదా? అవుతుంది, అది కూడా అవుతుంది. బట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైం, more time, double the time, in case even the triple the time. నేను చెప్పిన మెథడ్లో సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ 10 months, 12 months, you'll be ready for the exam. You'll be ready for the exam. సో ఇక్కడ నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎన్నిసార్లు చెప్పినా, గొంతు పోయే విధంగా చెప్పినా కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోచింగ్ అయిపోయి రివిజన్ అయిపోయి మళ్ళీ చూద్దాం అనుకుంటాం. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే సివిక్ సెంటర్లో డైలీ క్లాసెస్తో పాటు డైలీ టెస్ట్ పెడతారు. ఈ డైలీ టెస్ట్లో ప్రతిరోజు 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ రోజు జరిగిన సిలబస్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాం. అప్పుడు నీకేమవుతుంది, మాస్టరు ఫ్యాకల్టీ ఏదైతే చెప్పాడో నీకు అర్థమైందా, గుర్తుందా, ఎగ్జామ్లో ఏ విధంగా అడిగారు అనేదే నీ యొక్క ప్రిపరేషన్. సో జస్ట్ సింపుల్గా నాకు చాలా మంది అడుగుతుంటారు, సార్ మెటీరియల్ ఏం చదవాలంటే నేను పెట్టే డైలీ టెస్ట్లు అంతా నువ్వు స్పైరల్ చేసుకో, ఒక బుక్ చేసుకో, వాటిని మల్టిపుల్ టైమ్స్ మినిమం 3 times రివిజన్ చేయి, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు. 100% కాదు 200% you will qualify the prelims exam. So you will be qualifying for the prelims exam and you will be writing for the mains exam. What is meant by mains approach? Prelims approach నేను ఏం చెప్పాను? prelims approach ఏం చెప్పాను? previous year questions, current affair questions, test series questions. సిలబస్ అప్రోచ్ అనేది ఇది. ఈ సిలబస్ అప్రోచ్లో నీకు ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో 15 క్వశ్చన్స్ అడిగారు ప్రిలిమ్స్లో, నీకు ఒక 3 క్వశ్చన్స్ నువ్వు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే టోటల్గా 150 క్వశ్చన్స్లో ఒక 20 to 25 క్వశ్చన్స్ నువ్వు పక్కన పెట్టాయి, వాటి గురించి వరీ అవ్వద్దు. 125 క్వశ్చన్స్లో నువ్వు ఎంత ఎఫిషియెంట్గా చదువుతున్నావు, ఎంత ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ చేస్తున్నావు, దట్ ఇస్ అ ప్రిపరేషన్. అంతేగాని అన్నీ చదువుకోబోయి ఏది గుర్తుండకుండా ఇదా ఏనా బీనా సీనా డీనా కన్ఫ్యూజ్ అవుతావు. మామయ్య కీ తీసుకుంటే కియా. ఓకేనా? సో దేర్ఫోర్ యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ ఫర్ ప్రిపరేషన్. మెయిన్స్కి వచ్చిన తర్వాత కూడా సార్ నాకు తెలియట్లేదు సార్, మెయిన్స్ ఇంతవరకు చదవలేదు సార్. కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్ వస్తుంటాడు, సార్ నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశాను, తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది, నాకు ఉద్యోగం రాలేదు, నాకు సబ్జెక్ట్ చాలా వచ్చు సార్ అంటాడు. మెయిన్స్ అతను కట్ చేస్తే 600 మార్క్స్కి 280, 320, 340 వస్తాయి. దే విల్ బ్లేమ్, సార్ లేదు సార్ నేను తెలుగులో రాయడం వల్ల నాకు రాలేదు సార్ అంటారు. దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ద రియాలిటీ ఈస్ దట్ యూ వుడ్ హ్యావ్ నాట్ ప్రాక్టీస్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూ వుడ్ హ్యావ్ నాట్ ప్రాక్టీస్డ్ టెస్ట్ సిరీస్. ప్రాక్టీస్ చేసి రాలేదంటే ఐ యాక్సెప్ట్, కానీ ప్రాక్టీస్ చేయకుండా రాకపోవడం అనేది లేదు. సో మెయిన్స్కి వచ్చిన తర్వాత కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒక్కో సబ్జెక్ట్ తీసుకుంటాం, ఇక్కడ 50 క్వశ్చన్స్, ఇక్కడ 50 క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 50, టోటల్గా 100 to 150 క్వశ్చన్స్ నువ్వు మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సార్ నేను మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి కంటెంట్ ఎక్కడుంది, అవసరం ఏం లేదు. క్వశ్చన్ నీకు తెలుసుకో, ఈ క్వశ్చన్ ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ప్రిపేర్ అవ్వు. యూ ప్రిపేర్ ద ఆన్సర్, గూగుల్ ఇట్, రీడ్ ఇట్ and do the writing practice. Then this way you will understand the demand of the exam. Introduction ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి, మధ్యలో నీకు డయాగ్రామ్స్ ఏ విధంగా రాయాలి, అండర్లైన్ ఎలా విధంగా చేయాలి, ఇవన్నీ నీకు తెలుస్తుంది. అందుకోసం ఇక్కడ మెయిన్స్కి వర్క్ బుక్స్ ఇస్తాను. ఈ మెయిన్స్కి టోటల్గా 16 వర్క్ బుక్స్ ఉన్నాయి. You just complete 16 వర్క్ బుక్స్, you'll get the service.
my open challenge, you just complete 16 workbooks, you will get the service. ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే 16 వర్క్ బుక్స్లో రాసేటప్పుడే నీకు తెలిసిపోతుంది క్వశ్చన్ ఏంటి, డిమాండ్ ఏంటి, క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్వశ్చన్లో ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి, క్వశ్చన్లో డీవియేషన్ ఏంటి, డిమాండ్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. బై డిఫాల్ట్ యూ విల్ అండర్స్టాండ్. అందుకోసమే సివిక్ సెంటర్లో ఇట్ ఈస్ నాట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్, ఇట్స్ ఎ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ క్లాసెస్. అంటే ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడే మెయిన్స్ వర్క్ బుక్స్ ప్యారలల్గా నీకు ఇస్తాను. ప్యారలల్గా 16 వర్క్ బుక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ రైటింగ్ స్పేస్ కూడా ప్రింట్ అయిపోయి ఉంటుంది. నువ్వు ఫస్ట్ డే నుంచే ఆన్సర్ రైటింగ్ చేయాల్సిన అవసరము నీకు ఇక్కడ ఉంటుంది. సో వాట్ అబౌట్ మెయిన్స్ preparation? As I mentioned, for your revision, again I am saying mains BYQs, current affairs previous year questions and test series questions. Complete 16 workbooks. Complete 16 workbooks. ఈ 16 వర్క్ బుక్స్ కూడా ఇప్పుడు నీకు చెప్తాను ఏ విధంగా మనం డివైడ్ చేసాం, ఏ విధంగా డ్రాఫ్ట్ చేసాం. ఈవెన్ పబ్లిక్ డొమైన్లో కూడా ఉన్నాయి. వాటిని నువ్వు కోచింగ్ జాయిన్ అవ్వకపోయినా యూ జస్ట్ టేక్ ద ఫోటో కాపీ, జిరాక్స్ అండ్ డూ ద రైటింగ్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సింపుల్ లాజిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఓషన్ కాదు, ఇట్స్ ఏ మిత్ ఓన్లీ. కరెంట్ అఫైర్స్ డైలీ నువ్వు ఒక 10 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే కరెంట్ అఫైర్స్ నీకు అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఈరోజు చూడండి గోల్డ్ రేట్స్ గురించి ఉంటుంది, ఇన్ఫ్లేషన్ గురించి ఉంటుంది, లేకపోతే స్టేట్ ఆఫ్ హోర్మోజ్ ఉంటుంది, మేబీ 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ఉమెన్ రిజర్వేషన్, సైమిల్టేనియస్ ఎలక్షన్స్. సో మనకి ఏపీ కానీ తెలంగాణ తీసుకుంటే మనకి కాళేశ్వరం గురించి, కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇట్లా మనకి ఈ బ్యారేజెస్ గురించి అంత న్యూస్లో డిబేట్ అండ్ డిస్కషన్ ఉంది. అవి ఎక్కడున్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఏ రివర్ మీద ఉంది, ఎందుకు న్యూస్లో. దేర్ఫోర్ న్యూస్ పేపర్ చదువుతావా, వీక్లీ కంపైలేషన్ చదువుతావా, లేకపోతే మంత్లీ కంపైలేషన్ చేస్తావా, డజంట్ మ్యాటర్. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే క్విజ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. అందుకోసమే మనం సివిక్ సెంటర్లో డైలీ ఏం చేస్తున్నామంటే కరెంట్ అఫైర్ క్విజ్ పెడుతున్నాను. ఇక్కడ నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా తెలంగాణ స్పెసిఫిక్ గురించి డైలీ 15 కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ పెడుతున్నాం. డైరెక్ట్ నువ్వు అటెంప్ట్ చేయి. నీకు తెలుసా తెలీదా పక్కన పెట్టేసి క్వశ్చన్ చదువు, ఆప్షన్స్ చూడు, తెలుసా టిక్ పెట్టు, మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడు, ఎక్స్ప్లెనేషన్ నుంచి ఆ టాపిక్ నేర్చుకో. ఆ టాపిక్ను ఒక 4 పాయింట్స్, ఆ 4 పాయింట్సే ఎగ్జాగనల్ అప్రోచ్. ఈ ఎగ్జాగనల్ అప్రోచ్లో ఏ టాపిక్ అయినా నువ్వు తీసుకుంటే 6 పాయింట్స్ నేర్చుకోవాలి, 6 పాయింట్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్, ఆ స్కీమ్ యొక్క విజన్, ఆ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటి, ఇంకా ఫర్దర్గా ఒక 2 ఇంపార్టెంట్ డీటెయిల్స్, బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిషరీస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాం, ఎవరైనా ఎక్స్క్లూజన్స్ ఉన్నారా, ఏమైనా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయా, ఎక్సెప్షన్స్ ఉన్నాయా, ఇంకా దానికి ఫండ్ అలికేషన్ ఎంత, బడ్జెట్ ఎంత ఉంది, ఎవరెవరు కొలాబరేషన్ చేస్తున్నారు, కొలాబరేషన్ ఏంటి, రీసెంట్గా ఏమన్నా న్యూస్లో ఏమన్నా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎంజీ నరేగా స్కీమ్ ఈస్ రీప్లేస్డ్ విత్ విబిజీ రామ్జీ. ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏంటి చూడండి. దాని యొక్క ఇదే స్కీమ్ నేను ఎగ్జాగనల్ అప్రోచ్కి అప్లై చేస్తే, నోట్ మేకింగ్ చేసేటప్పుడు దాని యొక్క ఆబ్జెక్టివ్, 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, బెనిఫిషరీస్ ఎవరు, ఎక్సెప్షన్స్ ఏంటి, బడ్జెట్ ఏంటి, రీసెంట్ ఇష్యూ ఏంటి, ఇలా ఎగ్జాగనల్ అప్రోచ్లో ప్రిసైజ్గా నోట్ మేకింగ్, కరెంట్ అఫైర్స్ కానీ చేసుకున్నాం అంటే త్రూ ద క్విజ్ దెన్ ఇట్ విల్ బి ఈజీ, ఎఫెక్టివ్ అండ్ యూ ఫీల్ దట్ కాన్ఫిడెంట్. అట్లా కాకుండా ఈరోజు ఒకరోజు న్యూస్ పేపర్ చదివి 2 రోజులు న్యూస్ పేపర్ చదవకుండా మళ్ళీ ఎగ్జామ్ ముందుకు వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, అప్పుడు టాప్ 10 కరెంట్ అఫైర్స్, సో రీసెంట్ కరెంట్ అఫైర్స్, 6 months కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, అప్పుడు కాదండి, ఇప్పుడు చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నోట్ మేకింగ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోట్ మేకింగ్ 100% ఉంటుంది. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు టేక్ పెయిన్, యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. ఇంతకుముందు చెప్పాను కదా. సో ట్రై టు సే hexagonal approach, only thing is that you have to try to identify keywords నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి, హెక్సాగనల్ అప్రోచ్లో నోట్ చేసుకోండి. దట్ విల్ బి ఈజీ ఫర్ రివిజన్. దీనివల్ల ఏమవుతుందంటే నీకు రివిజన్కి ఉపయోగపడుతుంది. రివిజన్కి ఎగ్జామ్ ముందు అన్ని సబ్జెక్ట్స్ని ఎఫెక్టివ్గా రివిజన్ చేయాలంటే హెక్సాగనల్ అప్రోచ్గా నువ్వు కానీ చేసుకున్నావు అంటే ప్రిపరేషన్ చేసుకునేటప్పుడే ప్రిసైజ్గా నోట్ మేకింగ్ చేసుకోగలిగితే ఫ్రమ్ ద డైలీ టెస్ట్, ఫ్రమ్ ద కరెంట్ అఫైర్ క్విజ్, then you will be in the right direction. ఇదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, ఇదే రివర్స్ అప్రోచ్, సక్సెస్ అప్రోచ్, మినిమం ఎఫర్ట్, మ్యాక్సిమం అవుట్కమ్.
మినిమం ఎఫర్ట్. ఇక్కడ ఎందుకు మినిమం ఎఫర్ట్ అంటున్నా అంటే టైమ్ ఈజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. టైమ్ ఈజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. యూ డోంట్ హ్యావ్ అన్లిమిటెడ్ టైమ్. సో యూ హ్యావ్ టు స్కోర్ మ్యాక్సిమం అవుట్కమ్. బికాస్ స్కోర్ బేసిస్ మీదనే నీకు ఇక్కడ మార్క్స్ వస్తున్నాయి, మెరిట్ డిసైడ్ చేస్తున్నాం. కాబట్టి దేర్ఫోర్ ఈ మెథడ్ ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే నువ్వు కానీ అడాప్ట్ చేసుకున్నావు అంటే దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ద టాప్. సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? లాస్ట్ క్వశ్చన్ ఈస్ వెన్ TGPSC ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు రిలీజ్. ఒక ఏపీకి యూపీఎస్సీకి తెలంగాణకి ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే యూపీఎస్సీ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. దే రిలీజ్ నోటిఫికేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ February and they conduct prelims exam in the month of May or June and mains exam in the month of August or September. That's a routine job calendar or exam calendar conducted by UPSC. On the similar lines, APPSC, the government of Andhra Pradesh also released. In the context of Andhra Pradesh job calendar, they are also having the job calendar in 4 phases. Phase 1 వచ్చి 15th May for teaching related jobs recruitment. Phase 2 is Group 1, that is 15th August. Phase 2 is Group 1 notification 15th August. Next వచ్చి September 15 Group 2 notification. సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనేది ఇంకా మనకి అన్సర్టనిటీ ఉంది. ఇప్పుడు నీకు ఇంకా ఏం తెలియదు. ఇప్పుడే నేను జాబ్ మార్కెట్లోకి వస్తున్నాను. ఇప్పుడు నేను Group 1 Group 2 UPSC అంటే తెలుసుకున్నానంటే నువ్వు నోటిఫికేషన్ నుంచి ఆలోచించవద్దు. ఎందుకంటే దీస్ ఆర్ ద నోటిఫికేషన్స్ దట్ యూ విల్ బి ప్రిపేరింగ్ ఇన్ అడ్వాన్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కాదు, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కోచింగ్ అయ్యి కనీసం ఒక రివిజన్ ఉన్నాయంటే దెన్ ఆటోమేటిక్లీ విల్ బీ రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఎందుకంటే లాస్ట్ టైము మనకి June 2024లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? సో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే February 23, 2024 ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది చూడండి, March, April, May. 3 months ఓన్లీ దే హ్యావ్ గివెన్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. June 9th జరిగింది. మెయిన్స్ ఎప్పుడు జరిగినాయంటే October 2024. Therefore, this is not the notification that you will prepare after the notification. You have to prepare in advance. Before the notification, complete the notification, complete the coaching, complete one revision. So complete previous year questions, then you wait for the notification. Definitely notification will be issued. నోటిఫికేషన్ వస్తుంది, గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ నీకు లాస్ట్ టైం 563 వేకెన్సీస్ ఉన్నా ఈసారి కనీసం 200 నుంచి 250 వరకు వేకెన్సీస్ గ్రూప్ 1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అట్లీస్ట్ యూ ప్రిపేర్ ఫ్రమ్ టుడే ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ వెన్ ద నోటిఫికేషన్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. మై గోల్డెన్ proverb is, my punchline is this is a Chinese proverb. Say for example, I want sweet mangoes, my mangoes in my home. నా పెరట్లో నా పొలంలో ఉండాలంటే ఐ వుడ్ హ్యావ్ ప్లాంటెడ్ మ్యాంగో ట్రీస్ అట్లీస్ట్ 10 years before, 5 years before. The second best time is to plant at least today to have mangoes at least in next season. Therefore, the best time to prepare for the notification is before the notification. The second best time to prepare for the notification is not after the notification, it is from today. Those who realize and having the right mindset, positive mindset, will get the success. లేదులే ఎప్పుడో వస్తుందిలే, మళ్ళీ చదువుకుందాంలే, రేపు జాయిన్ అవుదాంలే, ఎల్లుండి జాయిన్ అవుదామంటే నోటిఫికేషన్ సడన్గా తాటిపని పడినట్టు పడుతుంది. అప్పుడు ప్యానిక్ తప్ప నీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండదు, టైం ఉండదు. యూ కంప్లీట్ as early as possible. That is my advice, that is my suggestion. So civic center నుంచి ఇప్పుడు మనకి ఫ్రెషర్స్కి మై సజెషన్ ఏంటంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటర్షిప్ క్లాసెస్. ఇక్కడ క్లాసెస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి. ఫ్రెషర్స్ అంటే సార్ ఇప్పుడే నేను డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు నాకు స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. వాళ్ళకి ఏంటంటే ఈ PCM క్లాసెస్ డైలీ టెస్ట్లు అదేవిధంగా వీక్లీ టెస్ట్లు మెంటర్షిప్ ఇక్కడ మనకు ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అండ్ తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెంటర్షిప్ ప్రతి సాటర్డే ఉంటుంది. ఆ సాటర్డే రోజు మీరు మెయిన్స్ ఏ విధంగా రాస్తున్నారు, ఇంకా ఏమన్నా నీకు ధర్మ సందేహాలు ఉన్నాయనేది మెంటర్షిప్లో నువ్వు తెలుసుకోవచ్చు. ఇంకా ఇది 8 months డ్యూరేషన్. వీడియోస్ వచ్చి బ్యాకప్ వచ్చి మనకి 2 years ఉంటుంది. డైలీ క్లాస్ వర్క్ ఎలా ఉంటుందంటే మండే టు ఫ్రైడే
Saturday you have daily 5 hours class 8 a.m. to 10:30, again from 11 to 1:30. 1:30కి వచ్చి నీకు డైలీ టెస్ట్ ఉంటుంది, 1:30కి డైలీ టెస్ట్ ఉంటుంది. సో ఒకవేళ ఇది నువ్వు ఆఫ్లైన్లో అయినా జాయిన్ అవ్వచ్చు, లైవ్ క్లాసెస్ అయినా వినొచ్చు, రికార్డెడ్ అయినా నువ్వు వినొచ్చు. సో రికార్డెడ్లో నీకేమవుతుందంటే నేను ఏదైతే ఆఫ్లైన్ లైవ్లో చెప్పుంటానో అదే ఎడిట్ చేసి within 24 hours వీఆర్ అప్లోడింగ్. యూ కెన్ వాచ్ ది రికార్డెడ్ వీడియో ఇఫ్ యూ మిస్ ది ఎనీ క్లాస్. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ జస్ట్ షోయింగ్. సో డైలీ టెస్ట్ అంటే ఏంటి, వర్క్ బుక్స్ ఏంటి, డైలీ క్విజ్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఇది నీకు డైలీ టెస్ట్. ఈ డైలీ టెస్ట్లో ఇది చూడండి, ఒకసారి డైలీ టెస్ట్లో చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా డైలీ టెస్ట్ ప్రతిరోజు చెప్పిన క్లాసెస్లో డైలీ టెస్ట్ ఉందని చూసారా. ఇక్కడ చూడండి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మనకి మనీ బిల్స్ వీటి మీద ఏపీపీఎస్సీలో అడిగారు, అదేవిధంగా హర్యానా, అదేవిధంగా నీకు హర్యానాతో పాటు ఇక్కడ యూపీపీఎస్సీ అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్లా నీకు అడిగిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ చూసినట్లయితే నీకేమనిపిస్తుంది అంటే అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్, హిమాచల్ ప్రదేశ్, అప్పుడు నీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, చెప్పిన క్వశ్చన్ ఫ్యాకల్టీ చెప్పాడా, నీకు అర్థమైందా, వీటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తున్నావు అంటే నీకు కాన్సెప్ట్ కార్బన్ కాపీ లాగా ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి. డైలీ ఈరోజు చూడండి 14th జూలై ప్రతిరోజు 5 PM మనము సూపర్ 6 అప్రోచ్లో మనకి ప్రిసైజ్గా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా మనము టెలిగ్రామ్ యాప్లో పెడుతున్నాము. వీటి మీద నీకు కరెంట్ అఫైర్స్ డైలీ క్విజ్ కూడా 5 PM మన యాప్లో పెడుతున్నాము. యాప్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో వర్క్ బుక్స్ అంటే ఏంటి, వర్క్ బుక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏంటి. వర్క్ బుక్స్లో నీకు గమనించినట్లయితే తెలంగాణకు సంబంధించి 16 వర్క్ బుక్స్ ఉన్నాయి. 16 వర్క్ బుక్స్. ఈ 16 వర్క్ బుక్స్లో నీకేముంది, ఈ 16 వర్క్ బుక్స్లో ఇక్కడ గమనించినట్లయితే టోటల్గా వర్క్ బుక్స్ వచ్చి 16 ఉన్నాయి. ఇది పేపర్ 3 సెక్షన్ 1కి సంబంధించిన ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ సోషల్ ఇష్యూస్కి సంబంధించిన సో మనకి వర్క్ బుక్. ఇక్కడ నీకు చూడండి క్వశ్చన్స్ అనేది ప్రింట్ అయిపోయినాయి. క్వశ్చన్ ప్రింట్ అయిపోయిన తర్వాత 3 pages రైటింగ్ స్పేస్ ఉంటుంది. 3 pages రైటింగ్ స్పేస్ ఉంటుంది. యూ కెన్ ప్రిపేర్ ద ఆన్సర్, యూ కెన్ రైట్ ది ఆన్సర్. అప్పుడు నీకేమవుతుందంటే ఆ కాన్సెప్ట్ మీద అడిగిన ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా యూల్ బి రెడీలీ హ్యావింగ్ ద కంటెంట్ టు రైట్ ద క్వశ్చన్. ఈ మెథడ్లో నువ్వు కానీ ఆన్సర్ రైటింగ్ చేస్తే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్ నువ్వు ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది. మనం ఇంకా ఫిలిమ్స్కి కూడా మనకి ప్రత్యేకంగా కంపైలేషన్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దిస్ ఇస్ ఫ్రమ్ సివిక్ సెంటర్. If you are having still any doubts and clarifications, you can call to this number for admission 7013495019. ఇంకా దీని తర్వాత ట్రెండ్ అనాలిసిస్ వీడియో ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ వీడియో. అదేవిధంగా ఫౌండేషన్ క్లాసెస్. ఈ ఫౌండేషన్ క్లాసెస్ తర్వాత నీకు యాక్చువల్ క్లాసెస్ అనేది కూడా నీకు ఉంటాయి, సో స్టిల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డౌట్స్ you can interact with me. Just type to this number. Now I'll take up your doubts and clarifications. First I'll take up doubts and clarifications from online students. After that I'll take from offline students. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. You can message in the chat box. Or you can raise your hand. I'll speak up. Those students who are not having any doubts and clarifications, thank you for joining the sessions. I hope this is a orientation session and you'd have learned something that is relevant for the examination. You can also share your inputs in our feedback or experience in the comment section. Thank you students for joining the sessions. I wish all the best. Those students who are having doubts and clarifications, you can stay back, you can ask me. I'll take up for 5 minutes your doubts and clarifications. That will be end of the session. Thank you. So Veda, you just text to this number 70134950. Maybe మీకు యాప్ అనేది వర్షన్ దేని ఇన్స్టాల్ చేశారో our team will try to resolve. Just message to this number 70134950. Veda 7013495019. They will resolve the issue. Where it's a technical issue na meeke specific ga. So it is working, app is working, students are taking, maybe it may be specific to you.
So Srilaya, I need to interact with you because you are saying that you have already taken group 2 coaching. మీకు మళ్ళీ సబ్జెక్ట్స్ అవసరమా లేకపోతే ఆన్సర్ రైటింగ్ సరిపోతుందా? జస్ట్ బుక్ ఫర్ వన్ స్లాట్ టుమారో. ఐ విల్ ఇంటరాక్ట్ విత్ 1-to-1. మీరు లాస్ట్ టైం ఎగ్జామ్ గ్రూప్ 1 కూడా రాసారా, మెయిన్స్ రాసారా, మీ స్కోర్ ఎంత? సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లాస్ట్ టైం దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ ద ఎగ్జామ్స్? ఇప్పుడు నువ్వు ఎలా ముందుకెళ్ళాలనేది దాన్ని తెలుసుకొని మీరు క్లాసెస్ జాయిన్ అవ్వాలా లేకపోతే వర్క్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? I'll understand better. Based on that, I'll interact. Okay, just to text to this number, Srilaya. So Ganesh, Nandini, Rathod, Veda, Vivo, any doubts and clarifications, you can text me. I hope there is no further doubts and clarifications. Thank you for joining the session. I wish you all the best.